హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నవరాత్రుల్లో రెండవ రోజు. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, అది ఎలా చేయాలో నిన్నటి వీడియోలో చూసాం కదా. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక రేపు అనగా 19/10/2020 నవరాత్రుల్లో మూడవ రోజు. తిది అశ్వయుజ శుద్ధ తదియ. అమ్మవారి అలంకారం వచ్చేసి శ్రీ గాయత్రీదేవి అలంకారం. వస్త్రం లేత ఎరుపు రంగు. నైవేద్యం కొబ్బరి అన్నం, రవ్వ కేసరి. కొబ్బరి అన్నాన్ని ఎలా చేయాలో ఇంతకుముందు వీడియోల్లో చేశాము. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేయాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పును వేసి వేయించాలి. ఈ జీడిపప్పు కాస్త వేగిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్షని వేసి వేయించుకోవాలి. వీటిని ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వను వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే మాడిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లను పోస్తే కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఈ నీళ్ళని బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కాస్త ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించుకున్న రవ్వని ఇందులో వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా రవ్వ మొత్తం ఉడికి గట్టిపడిన తర్వాత మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, ఇందులో 1 కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదు షుగర్ కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే మరో 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ మొత్తం కరిగి కాస్త గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేయాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి రవ్వ కేసరి రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, చూశారుగా అమ్మవారికి మూడవ రోజు నైవేద్యంగా పెట్టే రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక అమ్మవారు 4వ రోజు ఏ అలంకారంలో దర్శనమిస్తుంది, ఏ నైవేద్యం సమర్పించాలో రేపటి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.